Hello students. So ఈ వీడియో నుంచి మనం ఇంట్రొడక్షన్ టు పైథాన్ ఫుల్ స్టాక్ స్టార్ట్ చేస్తున్నాం. సో ఈ వీడియోలో మనం ఏం కవర్ చేస్తున్నాం? వాట్ ఈస్ పైథాన్ ఫుల్ స్టాక్, వాట్ ఈస్ ఫుల్ స్టాక్, వాట్ ఈస్ వెబ్ డెవలప్మెంట్. ఓకే, సో ఇవన్నీ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద స్టాటిక్ పేజెస్ అండ్ డైనమిక్ పేజెస్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్, ఇవన్నీ మనం కవర్ చేస్తున్నాం. ఓకే, అండ్ మీకు స్టాటిక్ పేజ్ డెవలప్ చేయాలంటే ఏ పర్టికులర్ టెక్నాలజీస్ కావాలి, డైనమిక్ పేజెస్ డెవలప్ చేయాలంటే ఏ పర్టికులర్ టెక్నాలజీస్ యూజ్ చేయాలి, ఫ్రంట్ ఎండ్ డెవలప్ చేయాలంటే, బ్యాక్ ఎండ్ డెవలప్ చేయాలంటే, ఇవన్నీ మనం కవర్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? వాట్ ఈస్ వెబ్? సో వెబ్ అంటే ఏంటి? ఇట్స్ ఆల్ అబౌట్ ద ఇంటర్నెట్. ఓకే, సో మనం ఇంటర్నెట్ ఎందుకు యూజ్ చేస్తున్నాం? ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేయడానికి. ఓకే, ఏదైనా మనకు ఇన్ఫర్మేషన్ కావాలంటే మనం ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నాం. సో ఇంటర్నెట్ ఎట్లా యూజ్ చేస్తున్నాం మనం? ఓకే, యూజింగ్ ద డివైస్. సో డివైస్ ఉంటే మన దగ్గర డివైస్ ఉంటుంది, ఆ డివైస్ తో మనం ఇంటర్నెట్ యాక్సెస్ చేస్తున్నాం. డివైస్ అంటే ఏంటి సార్? ఇవి మొబైల్ ఉన్నాయి, ల్యాప్టాప్స్ ఉన్నాయి, టీవీస్ ఉంటాయి, స్మార్ట్ టీవీస్ ఉన్నాయి, మన దగ్గర టాబ్లెట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ డివైజెస్ ఉన్నాయి, డివైజెస్ నుంచి మనం ఇంటర్నెట్ యాక్సెస్ చేస్తున్నాం. సో ఈ డివైస్ నుంచి డైరెక్ట్ యాక్సెస్ చేస్తున్నాం కాదు, మన దగ్గర బ్రౌజర్స్ ఉంటాయి. ఓకే, ఈ బ్రౌజర్ లో మనకు సెర్చ్ బార్, యూఆర్ఎల్ బార్ ఉంటుంది. ఎగ్జాంపుల్ సెర్చ్, ఇది ఒక మనం క్రోమ్ ఓపెన్ చేస్తున్నాం. సో క్రోమ్ ఒక బ్రౌజర్ ఉంది, ఇది సెర్చ్ బార్, యూఆర్ఎల్ బార్ అంటాం. ఓకే, సో ఇక్కడ నేను టైప్ చేస్తున్నా facebook.com. ఓకే, ఇక్కడ సంథింగ్ flipkart.com. సో మనకు ఆల్రెడీ ఇట్లాంటి అడ్రస్ తెలిసి ఉంటే డైరెక్ట్ మనం సెర్చ్ బార్, యూఆర్ఎల్ బార్ ఓపెన్ చేయొచ్చు, డైరెక్ట్ మనం అడ్రస్ రాస్తే ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేయొచ్చు. రైట్, సింపుల్. సో మనం ఏదైనా సెర్చ్ చేస్తున్నాం కదా, ఇది facebook.com, flipkart.com, దానికి ఏమంటాం మనం? అడ్రస్ ఆఫ్ ద వెబ్. ఓకే, దీనికి కొంతమంది డొమైన్ నేమ్ కూడా అంటాం, డొమైన్ నేమ్ ఆర్ యూఆర్ఎల్ నేమ్ ఆర్ వెబ్సైట్ నేమ్. సో ఇవన్నీ ఒకటే. ఓకే, సేమ్స్ ఉన్నాయి. ఓకే, సో డోంట్ కన్ఫ్యూజ్, ఇవన్నీ సేమ్. అడ్రస్ ఆఫ్ ద వెబ్, డొమైన్ నేమ్, యూఆర్ఎల్ నేమ్, వెబ్సైట్ నేమ్, ఇవన్నీ సేమే ఉంది. సో ఇప్పుడు మనం ఓకే, బ్రౌజర్ నుంచి మనకు ఆల్రెడీ అడ్రస్ ఆఫ్ ద వెబ్, వెబ్సైట్ నేమ్ తెలుసుంటే మనం డైరెక్ట్ యాక్సెస్ చేస్తున్నాం. ఒకవేళ మనకు తెలియదు, ఓకే, మనకు తెలియదు, ఓకే, మనం ఇన్ఫర్మేషన్ కావాలా కానీ ఏ పర్టికులర్ వెబ్సైట్ లో ఇన్ఫర్మేషన్ సేవ్ ఉంది మనకు తెలియదు. ఎగ్జాంపుల్, నాకు ఒక ప్రీవియస్ హిస్టరీ, గ్రూప్ 2 సిలబస్ చెక్ చేయాలి, క్వశ్చన్స్ చెక్ చేయాలి, ఏదైనా పర్టికులర్ ఇన్ఫర్మేషన్ నాకు యాక్సెస్ చేయాలా, అప్పుడు ఎట్లా ఎట్లా చేయాలని, ఎట్లా సెర్చ్ చేయాలా? అప్పుడు మనకు సెర్చ్ ఇంజిన్ కాన్సెప్ట్ ఉంటుంది. ఏం కాన్సెప్ట్ ఉంటుంది మనకు? సెర్చ్ ఇంజిన్ కాన్సెప్ట్ ఉంటుంది. సో ఆ పర్టికులర్ సెర్చ్ ఇంజిన్ లో, ఓకే, సెర్చ్ ఇంజిన్స్ ఏమేమి ఉంటాయి మన దగ్గర? గూగుల్ ఉంది, యాహూ ఉంది, మైక్రోసాఫ్ట్ బింగ్ ఉన్నాయి. సో ఇవి అన్ని సెర్చ్ ఇంజిన్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ సెర్చ్ ఇంజిన్ నుంచి మనం డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేయొచ్చు. సో మనం ఏదైనా సెర్చ్ చేస్తే దానికి మనం వెబ్ సెర్చ్ అంటాం. ఏమంటాం? వెబ్ సెర్చ్. సో సెర్చ్ చేసిన తర్వాత మనకు ఏదైనా రిజల్ట్స్ వస్తున్నాయి కదా, దానికి మనం వెబ్ రిజల్ట్ అంటాం. సో ఏదైనా పర్టికులర్ రిజల్ట్ కి మనం క్లిక్ చేస్తే మనం ఎక్కడ రీడైరెక్ట్ అయ్యడం? వెబ్ పేజ్. ఓకే, అండ్ కాంబినేషన్ ఆఫ్ పేజెస్ కి ఏమంటాం మనం? వెబ్సైట్. ఓకే, సో ఈ పర్టికులర్ పేజ్ ఒక స్టాటిక్ పేజ్ కూడా ఉండొచ్చు, లేకపోతే ఒక డైనమిక్ పేజ్. ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఈ పర్టికులర్ పేజ్ ఉంది. ఓకే, సో ఇప్పుడు నేను గూగుల్ ఓపెన్ చేస్తున్నా. ఎగ్జాంపుల్, ఈ గూగుల్ ఏదైనా సెర్చ్ చేస్తున్నాను, బెస్ట్ 8 GB ర్యామ్ మొబైల్ అండర్ ద 10,000 సంథింగ్ 20,000, ఏదో ఒకటి పర్టికులర్ సెర్చ్ చేస్తున్నాను. ఓకే, సెర్చ్ చేసిన తర్వాత నాకు ఏదైనా, ఇప్పుడు దీనికి ఏమంటాం మనం? వెబ్ సెర్చ్. ఓకే, ఎందుకంటే మనం సెర్చ్ చేస్తున్నాం వెబ్ లో, సో ఇది వెబ్ సెర్చ్. సెర్చ్ చేసిన తర్వాత మనకు ఏదైనా పర్టికులర్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఓకే, సో ఇది 91mobiles.com. ఓకే, స్మార్ట్ పిక్స్ ఉన్నాయి, గ్యాజెట్స్ నా ఉన్నాయి, ఓకే, ఫ్లిప్కార్ట్స్ ఉన్నాయి. సో దీనికి మనం వెబ్ సెర్చ్ అంటాం. సో ఇప్పుడు ఏదైనా పర్టికులర్ రిజల్ట్ కి క్లిక్ చేసిన తర్వాత నాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా, ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవుతుంది, ఇదే వెబ్ పేజ్. ఓకే, సో ఈ వెబ్ పేజ్ మనం రియల్ టైం డెవలప్ చేస్తే మనకు స్టాటిక్ పేజ్ కూడా డెవలప్ చేస్తాం, మనం డైనమిక్ పేజ్ కూడా డెవలప్ చేస్తాం. డిఫరెన్స్ ఏముంది దీనికి? సింపుల్ డిఫరెన్స్ ఏముంది? కొన్ని పాయింట్స్ చెప్తా మీకు, నోట్ చేసుకోండి. స్టాటిక్ పేజ్, ఓకే, ఫస్ట్ పాయింట్ స్టాటిక్ పేజ్ కి మనం ఏదైనా పేజ్ డెవలప్ చేస్తున్నాం, ఆ పర్టికులర్ పేజ్ లో ఇన్ఫర్మేషన్ అట్లనే ఉంటది, చేంజ్ కాదు, లాంగ్ టైం దాకా అట్లనే ఉంటది. ఓకే, ఆ పర్టికులర్ ఏదైనా డెవలపరే చేంజ్ చేయాలంటే చేంజ్ చేయదు, యూజర్ కి ఏదైనా ఆథరైజేషన్ ఉండదు. రివర్స్ గా డైనమిక్ పేజ్ లో ఏముంటది? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో 1 minute 2 minutes లేకపోతే డైలీ
ఇన్ఫర్మేషన్ చేంజ్ అయితేనే ఉంటాయి. ఓకే, ఎక్కడ డైనమిక్ పేజెస్ లో. ఇంకా ఏంటంటే స్టాటిక్ పేజెస్ లో డేటాబేస్ ఇంటిగ్రేషన్ ఉండదు, డేటాబేస్ లో ఇన్ఫర్మేషన్ స్టోర్ కాదు. కానీ రివర్స్ డైనమిక్ పేజ్ లో అన్ని డేటాబేస్ లో స్టోర్ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ స్టాటిక్ పేజెస్ లో యూజర్ కి ఏదైనా ఇంటరాక్షన్ ఉండదు. అంటే యూజర్ ఒక సైన్ అప్ చేస్తున్నారు, లాగిన్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కమెంట్ షేర్ అవి అన్ని యూజర్ ఇంటరాక్షన్ చేస్తున్నారు. రైట్, డైనమిక్ పేజెస్ లో యూజర్ ఇంటరాక్షన్ సపోర్ట్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఏంటి, స్టాటిక్ పేజెస్ లో యూజర్ కి ఆథరైజేషన్ ఉండదు, కానీ డైనమిక్ పేజెస్ లో యూజర్ కి ఆథరైజేషన్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, సో నేను సెల్ఫీ అప్లోడ్ చేయాలి, సో నాకు ఆథరైజేషన్ ఉంది, నేను అప్లోడ్ చేయొచ్చు. ఐ డోంట్ నీడ్ టు కాల్ టు మార్క్ అన్న, హలో మార్క్ అన్న, కెన్ యూ అప్లోడ్ మై సెల్ఫీ. ఇట్ ఈస్ నాట్ లైక్ దట్, రైట్. మనకు అవసరం లేదు కస్టమర్ కి కాల్ చేయాలా, మార్కెటర్ కి కాల్ చేయాలా, అవసరం లేదు, డైరెక్ట్ మనమే అప్లోడ్ చేయొచ్చు. రైట్, సేమ్ థింగ్. ఓకే, ఒక సెల్లర్ అకౌంట్ ఉంది అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో, మీషోలో, మింత్రాలో. ఓకే, సో వాళ్ళు ఏదైనా సెల్ చేయాలంటే, జొమాటోలో సెల్ చేయాలంటే వాళ్ళు డైరెక్ట్ ప్రొడక్ట్ అప్లోడ్ చేయొచ్చు, ప్రైజెస్ అప్డేట్ చేయొచ్చు, అన్ని వాళ్ళ దగ్గర అథరైజేషన్ ఉంటుంది. సో దీనికి డైనమిక్ పేజెస్ లో యూజర్ కి అథరైజేషన్ ఉంటుంది. రైట్, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద స్టాటిక్ పేజ్ కి డైనమిక్ పేజ్ కి. ఓకే, ఏదైనా డౌట్ ఉంటే మనకు కమెంట్ సెక్షన్ ఉంది, కమెంట్ సెక్షన్ లో మీరు కమెంట్ చేయొచ్చు. ఇంకా ఏంటంటే నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఫ్రంట్ ఎండ్ కి బ్యాక్ ఎండ్ కి డిఫరెన్స్ ఉంది. వాట్ ఈస్ ఫ్రంట్ ఎండ్, వాట్ ఈస్ బ్యాక్ ఎండ్ సార్? సింపుల్ గా ఇప్పుడు మనకు పేజ్ డిస్ప్లే అవుతుంది కదా, సో యూజర్ కి ఏదైనా ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవుతుంది. ఓకే, అది ఫ్రంట్ ఎండ్. ఓకే, ఇప్పుడు నేను ఈ పర్టికులర్ పేజ్ విజిట్ చేస్తున్నా కదా ఫ్లిప్కార్ట్ కి, సో ఇది నా ఫ్రంట్ ఎండ్. కానీ ఈ పర్టికులర్ పేజ్ లో ఇన్ఫర్మేషన్ ఎట్లా అవుతుంది, ఇవి అన్ని ఫంక్షనాలిటీస్ ఎట్లా పెట్టారు, నేను లాగిన్ ఎట్లా చేస్తున్నా, సైన్ అప్ ఎట్లా చేస్తున్నా, సైన్ అవుట్ ఎట్లా చేస్తున్నా నేను. ఓకే, అండ్ ఏదైనా పర్టికులర్ ఇక్కడ ఫోటోస్ ఎట్లా అప్లోడ్ చేయాలి, డేటాబేస్ లో మళ్ళీ ఎట్లా స్టోర్ అవుతుంది, ఇవి అన్ని నేను ట్రాన్సాక్షన్ ఎట్లా చేస్తున్నా, యాడ్ టు కార్డ్ ఎట్లా చేస్తున్నా, ప్లస్ మైనస్ ఇవి అన్ని ఎట్లా అవుతున్నాయి, వర్క్ ఎట్లా అవుతుంది, మెకానిజం అన్ని ఫంక్షనాలిటీస్, అది మనం బ్యాక్ ఎండ్ లో కోడ్ రాస్తాం. ఓకే, దట్ ఈస్ ద బ్యాక్ ఎండ్ పార్ట్. డేటాబేస్ ఇంటిగ్రేషన్స్, ఫ్రంట్ ఎండ్ నుంచి డేటాబేస్ కి ఇన్ఫర్మేషన్ మనం ఫార్వర్డ్ చేస్తున్నాం, ఓకే స్టోర్ చేస్తున్నాం, మళ్ళీ డేటాబేస్ నుంచి మనం ఫ్రంట్ ఎండ్ కి డిస్ప్లే చేస్తున్నాం, అన్ని మనం ఎట్లా చేస్తున్నాం, అది బ్యాక్ ఎండ్ తో. సో మనకు ఓకే ఇవి కాంబినేషన్ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ కాంబినేషన్ కి ఏమంటాం, ఫుల్ స్టాక్. సో మీరు ఏదైనా పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఓకే వెబ్ లో స్టోర్ చేయాలి, ఓకే అండ్ ఆ పర్టికులర్ అన్ని పర్టికులర్ వెబ్ పేజ్ మీరు మేనేజ్ చేయాలంటే మీరే వెబ్ డెవలపర్. ఓకే, వెబ్ డెవలప్మెంట్ అంటే ఏదైనా అప్లికేషన్, ఓకే మనకు టైప్స్ ఆఫ్ అప్లికేషన్ ఉంటుంది, డెస్క్టాప్ అప్లికేషన్, మొబైల్ అప్లికేషన్, వెబ్ అప్లికేషన్. సో మనం ఏదైనా అప్లికేషన్స్ ఓకే బ్రౌజర్ మీద రన్ అవుతున్నాయి, దానికి వెబ్ అప్లికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఫ్లిప్కార్ట్ ఉంది, ఈ ఫ్లిప్కార్ట్ మనం మొబైల్లో కూడా యాక్సెస్ చేయొచ్చు, దానికి మొబైల్ అప్లికేషన్ అంటాం. రైట్, సో ఇదే ఫ్లిప్కార్ట్ మనం ఎక్కడ యాక్సెస్ చేస్తున్నాం, ఇప్పుడు బ్రౌజర్ లో యాక్సెస్ చేస్తున్నాం. సో ఈ పర్టికులర్ వెబ్సైట్ అంటే మనం వెబ్ అప్లికేషన్ అంటాం. రైట్, సో కాంబినేషన్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ కి మనం ఫుల్ స్టాక్ అంటాం. రైట్, అండ్ ఈ పర్టికులర్ అప్లికేషన్ మనం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తో డెవలప్ చేస్తున్నా, పైథాన్. సో అందుకోసం పైథాన్ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్. సో మీరు పైథాన్ వెబ్ డెవలపర్ లేకపోతే ఫుల్ స్టాక్ డెవలపర్ మీ డిజిగ్నేషన్ ఉంటుంది. ఓకే, సో ఈ ఫుల్ స్టాక్ ఎట్లా డెవలప్ చేయాలి, సో మనం ఆల్రెడీ డివైడ్ చేసినాం కదా, ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ ఆల్రెడీ మనం డివైడ్ చేసేసినాం. రైట్, సో ఫ్రంట్ ఎండ్ లో కూడా మనకు బేసిక్ ఫ్రంట్ ఎండ్ వచ్చేస్తుంది. సో బేసిక్ ఫ్రంట్ ఎండ్ తో మనం స్టాటిక్ పేజెస్ డెవలప్ చేయొచ్చు. డైనమిక్ అప్డేట్ మనం డెవలప్ చేయాలంటే మనం అడ్వాన్స్ యూజ్ చేయాలి. ఓకే, సో బేసిక్ లో మనకు HTML, CSS అండ్ బూట్ స్ట్రాప్. సో HTML తో మనం ఏం చేస్తున్నాం, మనం ఏదైనా పర్టికులర్ అప్లికేషన్ ఉంది, ఆ అప్లికేషన్ లో డేటా మనకు కంటెంట్ ఏదైనా కంటెంట్ ఉంది, ఆ పర్టికులర్ కంటెంట్ డిస్ప్లే చేయాలంటే అదే HTML యూజ్ చేయాలి మనం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హెడ్డింగ్స్ ఉన్నాయి, మనకు ఇవి పర్టికులర్ ప్రైజెస్ ఉన్నాయి, ఇమేజెస్ ఉన్నాయి, బటన్స్ ఉన్నాయి, ఇవి అన్ని HTML తో మనం డిస్ప్లే చేయొచ్చు. డిస్ప్లే చేసిన తర్వాత దానికి మనం మేకప్ చేయాలి, మన పేజ్ కి మనం మేకప్ చేస్తున్నాం, స్టైలింగ్ చేస్తున్నాం, ఫార్మాటింగ్ చేంజ్ చేస్తున్నాం, దానికోసం మనం CSS యూజ్ చేయాలి. ఓకే, ఓకే మనం పేజ్ డెవలప్ చేసినాం, మంచిగా ఒక స్టైలింగ్ యాడ్ చేసినాం, ఓకే పేజ్ మంచిగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఆ పర్టికులర్ వెబ్ పేజ్ ఏదైనా పర్టికులర్ డివైసెస్ లో ప్రాపర్ గా డిస్ప్లే చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ డివైసెస్ కి డిఫరెంట్ స్క్రీన్ సైజ్ ఉంటుంది. మొబైల్ కి డిఫరెంట్ స్క్రీన్ ఉంది, మనకు ల్యాప్టాప్ కి, ట్యాబ్ కి, స్మార్ట్ టీవీస్ కి డిఫరెంట్ స్క్రీన్స్ ఉన్నాయి. సో మనం డెవలప్ చేసిన వెబ్సైట్ వెబ్ పేజెస్ అన్ని డివైసెస్ లో ప్రాపర్ గా డిస్ప్లే చేయాలంటే మనకు ఒక ఫ్రేమ్ వర్క్ లో
మనం ఫాలో చేయాలి. ఓకే, సో ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్ ఉంది బూట్స్ట్రాప్. ఈ పర్టికులర్ బూట్స్ట్రాప్ ఫ్రేమ్వర్క్ యూజ్ చేసి మనం ఈజీగా ఏదైనా పర్టికులర్ రెస్పాన్సివ్ వెబ్సైట్ డెవలప్ చేయొచ్చు. రెస్పాన్సివ్ అంటే మనం ఏదైనా పేజ్ డెవలప్ చేసినా అది ప్రాపర్ అన్ని డివైస్ లో ప్రాపర్ ఓపెన్ అవుతుంది, కంటెంట్ ఓవర్ఫ్లో కాదు, రైట్? సో నెక్స్ట్ ఏముంది, అడ్వాన్స్ ఉంది. సో అడ్వాన్స్ లో మనకు జావా స్క్రిప్ట్ ఉంది. ఓకే, అడ్వాన్స్ జావా స్క్రిప్ట్ కి టైప్ స్క్రిప్ట్ అంటాం. సో ఇవి ఎందుకు యూజ్ చేస్తున్నాం మనం? సో ఇప్పుడు మనం ఏదైనా క్లయింట్ ఇక్కడ యాక్షన్ చేస్తున్నారు, సో మనం బ్యాక్ ఎండ్ లో కోడ్ రాస్తున్నాం, దానికి రెస్పాన్స్ సెండ్ చేస్తున్నాం. సో అదే మనం ఆ పర్టికులర్ రిక్వెస్ట్ బ్యాక్ ఎండ్ కి సెండ్ చేస్తలేం, ఫ్రంట్ ఎండ్ లోనే మనం హ్యాండిల్ చేస్తున్నాం. సో అందుకోసం ఆ పర్టికులర్ మనం కోడ్ రాయాలా, స్క్రిప్ట్ రాయాలా అంటే మనం జావా స్క్రిప్ట్ యూజ్ చేయాలి. ఓకే, ఇంకా ఏంటంటే మనం ఒక డైనమిక్ అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నాం, దాని ఎట్ ఏ టైం 1000 యూజర్, లాక్స్ ఆఫ్ యూజర్, క్రోడ్స్ ఆఫ్ యూజర్స్, బిలియన్స్ ఆఫ్ యూజర్స్ మీ అప్లికేషన్స్ కి, మీరు డెవలప్ చేసిన వెబ్సైట్స్ కి ఎట్ ఏ టైం యూజ్ చేస్తున్నారు. లైక్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఉంది, మనకు జీమెయిల్ ఉంది, ఓకే, ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫేస్బుక్, ఇట్లాంటి వాట్సాప్ ఉంది. సో ఇట్లాంటి అప్లికేషన్స్ కి ఎట్ ఏ టైం క్రోడ్స్ ఆఫ్ యూజర్, బిలియన్స్ ఆఫ్ యూజర్స్ ఎట్ ఏ టైం యూజ్ చేస్తారు. సో అట్లాంటి పర్టికులర్ అప్లికేషన్ డెవలప్ చేస్తే డేటా కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో డిస్ప్లే చేయాలి. అప్పుడు మనం ఏం యూజ్ చేస్తాం, మనం రియాక్ట్ ఉంది, మనకు బ్యాంగ్లూర్ ఉంది, వ్యూ చేస్తున్నాయి, ఇట్లాంటి మనకు టూల్స్ అండ్ ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి. ఇవి యూజ్ చేసి మనం ఆ ఫ్రంట్ ఎండ్ మనం డెవలప్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ బ్యాక్ ఎండ్ లో ఏం కావాలా మనకు? మనకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇంకా ఏంటంటే బ్యాక్ ఎండ్ లో కూడా మనకు బ్యాక్ ఎండ్ ఫ్రేమ్వర్క్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం డేటాబేస్ ఇంటిగ్రేట్ చేయాలి, ఎందుకంటే అన్ని డేటా మనం స్టోర్ కావాలి. ఓకే, సో ఇక్కడ మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్ నేర్చుకుంటున్నాం. ఓకే, సేమ్ జాంగో మనం బ్యాక్ ఎండ్ ఫ్రేమ్వర్క్ ఉంది. సో బ్యాక్ ఎండ్ ఫ్రేమ్వర్క్ లో మనం ఏం చేస్తాం, అన్ని పర్టికులర్ ఫ్రంట్ ఎండ్ యాక్టివిటీ, డేటాబేస్ యాక్టివిటీ అని అన్ని మనం ఈ పర్టికులర్ ఫ్రేమ్వర్క్ లో మేనేజ్ చేస్తున్నాం. బై డిఫాల్ట్ మనకు ఎస్క్యూఎల్ లైక్ డేటాబేస్ వస్తాయి దీంతోనే, జాంగోతోని. వేరే పర్టికులర్ డేటాబేస్ కూడా మనం ఇంటిగ్రేట్ చేయొచ్చు. ఓకే, ఆల్రెడీ ఒక రోడ్ మ్యాప్ మీకోసం క్రియేట్ చేసిన ఈ పర్టికులర్ మన పైథాన్ ఫుల్ స్టాక్ ఉంది, దీనికి మనం ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ ఇందులో మనం డివైడ్ చేసినాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఫ్రంట్ ఎండ్ లో ఏమేమి వచ్చేసింది, హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, బూట్స్ట్రాప్. సో నేను హెచ్టిఎంఎల్ లో ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నా. సో నెక్స్ట్ వీడియో హెచ్టిఎంఎల్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో హెచ్టిఎంఎల్ లో అన్ని పర్టికులర్ టాపిక్స్ మీకు డైలీ కొన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తా, ఆ వీడియోస్ మీద మీకు టాస్క్ అసైన్ చేస్తా. సో టాస్క్ కంప్లీట్ చేయండి. అండ్ హెచ్టిఎంఎల్ కంప్లీట్ చేసిన తర్వాత అన్ని టాపిక్ కలిసి ఒక ప్రాజెక్ట్ అసైన్ చేస్తా. సో ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేయండి. ఓకే, సిఎస్ఎస్ లో కూడా సేమ్ మీరు చేయాలి, బూట్స్ట్రాప్ కూడా. సో ఫస్ట్ ఏం చేయండి అంటే మీరు బేసిక్ కంటెంట్ కంప్లీట్ చేయండి. బేసిక్ ఫ్రంట్ ఎండ్ కంప్లీట్ చేసిన తర్వాత బేసిక్ బ్యాక్ ఎండ్ కంప్లీట్ చేసింది, దాంట్లో కొన్ని ప్రాజెక్ట్స్ చేయండి. ఓకే, అన్ని పర్టికులర్ సబ్జెక్ట్స్ లో. ఓకే, సో నేను ఆల్రెడీ యాడ్ చేసిన బేసిక్ ఫ్రంట్ ఎండ్, అడ్వాన్స్ ఫ్రంట్ ఎండ్, బేసిక్ బ్యాక్ ఎండ్, అడ్వాన్స్ బ్యాక్ ఎండ్, ఇవి అన్ని. ఓకే, అన్ని డీటెయిల్డ్ గా మీకు టాపిక్ వైస్ వీడియోస్ క్రియేట్ చేస్తా, దాని మీద మీకు టాస్క్ అసైన్ చేస్తా, ప్రాజెక్ట్ అసైన్ చేస్తా. నేను కూడా ప్రాజెక్ట్ చేసి మీకు అన్ని పర్టికులర్ స్టెప్ బై స్టెప్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తా. సో టెన్షన్ ఏం లేదు, మీరు జస్ట్ మీ వర్క్ ఏముంది, ప్రాపర్ గా వీడియోస్ చూడండి. ఓకే, డైలీ పర్టికులర్ ప్రాక్టీస్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే, క్వశ్చన్ ఉంటే సింపుల్ గా కమెంట్ చేసేసండి. ఓకే, సో నోట్స్ కూడా మీకు వాట్సాప్ ఛానల్ ఉంది, ఆ వాట్సాప్ ఛానల్లో మీకు నోట్స్ సెండ్ చేసేస్తా, డైరెక్ట్ అక్కడ నుంచి డౌన్లోడ్ చేయొచ్చు మీరు. ఓకే, సో ఏదైనా క్వశ్చన్ ఉంటే, డౌట్ ఉంటే అడగండి. ఓకే, సో నెక్స్ట్ వీడియో నుంచి మనం హెచ్టిఎంఎల్ స్టార్ట్ చేస్తున్నాం. ఓకే.